సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా అంగన్వాడీల స్థితిగతులపైన సర్వేలు నిర్వహిస్తూ తలమడుగు మండలం జరి అంగన్వాడీ కేంద్రానికి రావడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన తర్వాత అనేక సమస్యల మధ్యన ఈరోజు అంగన్వాడీలు సెంటర్లను నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. కొన్ని ప్రాంతాలలో అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేక ఇరుకు గదులలో రెంట్ తీసుకొని నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ కేంద్రాలలోనే అంగన్వాడీల సెంటర్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏదైతే మరమ్మతులు చేయించాలనో ఆ మరమ్మతులు చేయించకుండా ఈరోజు గాలికి వదిలేసిన పరిస్థితి ఉన్నది. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఈరోజు అంగన్వాడీలో వర్షాకాలంలో ఊరుస్తున్నా కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వాలకు అంగన్వాడీల పట్ల, అంగన్వాడీ కేంద్రాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి సొంత భవనాలు లేని చోట అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి. శిథిలావస్థకు చేరుకున్న వాటికి కొత్త భవనాలు శాంక్షన్ చేయాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంగన్వాడీలకు అనుసంధానం చేస్తూ 3వ తరగతి వరకు పాఠాలు చేసే విధంగా ప్లాన్ చేస్తామంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో అంగన్వాడీ కేంద్రాలు ఉంటే మళ్ళీ 3వ తరగతి వరకు ఏ విధంగా బోధిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలి, ఐసిడిఎస్కు బడ్జెట్ను పెంచాలి, సొంత భవనాలు నిర్మించాలి, శిథిలావస్థకు చేరుకున్న వాటిని మరమ్మతులు చేయించాలి, సెంటర్లు లేని చోట సెంటర్లు ప్లేస్ కేటాయించి పక్క భవనాలు నిర్మించి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మరోవైపు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి, కనీస వేతనం ఇస్తూ వారికి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా నెలల తరబడి వేతనాలు పెండింగ్లోనే ఉంటున్నాయి. వారికి కూడా రెగ్యులర్గా వేతనాలను విడుదల చేయాలి. ఏదైతే వారు కోరుకుంటున్న కనీస వేతనాలు ఉన్నాయో 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.